వైజాగ్ వేదికగా జరిగిన 4 టీ20 మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండ్స్‌తో అదరగొడితే మన జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది. దీంతో మన విశాఖపట్నం వాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ప్లేయింగ్ 11తో కానీ, బ్యాటింగ్ ఆర్డర్‌లో కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన చెత్త ప్రయోగాలు బిడిసికొట్టాయి. దీంతో వందల మీటర్ల సిక్సర్లతో శివం దుబే ఊచకోత బ్యాటింగ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఒక్క మార్పు చేసింది. నిగిల్ సమస్యతో బాధపడుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్యాటర్ స్థానంలో బ్యాటర్ను తీసుకోకుండా బౌలర్ను తీసుకున్నారు. బహుశా ఎక్స్ట్రా బౌలర్ కోసం వెళ్ళినట్టున్నారు. కేవలం 6 బ్యాటర్లతోనే ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఆడారు. దీంతో మన జట్టుకు ఒక బ్యాటర్ షాట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇచ్చుంటే బాగుండేది. ఇదే మనకు చేజింగ్ సమయంలో పెద్ద లోటుగా కనిపించింది. ఇదే ఈ మ్యాచ్లో టీమిండియా చేసిన ఘోర తప్పిదంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మ్యాచ్లో మళ్ళీ మన బ్యాటింగ్ ఆర్డర్ను కూడా మార్చారు. నాకైతే ప్లేయింగ్ 11 విషయంలో మన కోచ్ గౌతమ్ గంభీర్కు మళ్ళీ పిచ్ ఏమైనా పట్టిందా అని అనిపించింది. ఏది ఏమైనా టీ20 ప్రపంచ కప్‌నకు ముందు ఇలాంటి చిత్త ప్రయోగాలను గంభీర్ విరమించుకుంటే మంచిది. అయితే ఈ విషయంపై మ్యాచ్ అయిపోయాక పోస్ట్ ప్రజెంటేషన్ సెరమనీలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే 6 బ్యాటర్లతో ఆడామని చెప్పాడు. ఎందుకంటే 180 నుంచి 200 టార్గెట్ ఛేదించే సమయంలో ఆరంభంలోనే 2-3 వికెట్లు పడిపోతే అందరూ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే టీ20 ప్రపంచ కప్‌లో భాగమైన ప్రతి ఒక్కరిని బ్యాటింగ్ చేయించాలని అనుకున్నామని సూర్య వివరణ ఇచ్చాడు. ఇక న్యూజిలాండ్కు ఓపెనర్లు డేవన్ కాన్వే, టిమ్ సెఫర్ట్ ఈ సిరీస్లో తొలిసారిగా ఈ మ్యాచ్లోనే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీళ్ళిద్దరూ 12 రన్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లేలోనే 71 పరుగులు బాదేశారు. టీ20లో టీమిండియాపై న్యూజిలాండ్కి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కొనగమనం. పవర్ ప్లే తర్వాత 25 బంతుల్లోనే టిమ్ సెఫర్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20లో సెఫర్ట్కి ఇది 13వ హాఫ్ సెంచరీ. అలాగే న్యూజిలాండ్ తరఫున టీమిండియాపై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా కేన్ విలియమ్సన్, రాస్ టైలర్తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఓపెనర్లు ఇద్దరు కలిసి కివీస్ తొలి వికెట్కు 8.1 ఓవర్లలోనే 100 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో కివీస్ ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఎట్టకేలకు 9వ ఓవర్ రెండో బంతికి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. డీప్ కవర్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించిన డేవన్ కార్న్వే బాల్ వద్ద రింకు సింగ్కు క్యాచ్ చౌటాడు. ఫీల్డర్ను పెట్టుకుని మరీ బౌలింగ్ చేసిన కుల్దీప్ వికెట్ సాధించాడు. దీంతో 100 పరుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 191 స్ట్రైక్ రేట్తో 4 4లు 3 సిక్స్లతో 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు కాన్వే. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి తోడు ఆ తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ స్కోర్లో వేగం తగ్గింది. మిడిల్ ఓవర్లో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో ఆ తర్వాత 10 ఓవర్లలో 82 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది కివీస్. 10వ ఓవర్ మొదటి బంతికి పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకోవడంతో 2 పరుగులకే రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న టిమ్ సెఫర్ట్ను 13వ ఓవర్ రెండో బంతికి అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. లాంగ్ ఆఫ్లో భారీ షాట్కు ప్రయత్నించి రింకు సింగ్కు దొరికిపోయాడు. 172 స్ట్రైక్ రేట్తో 7 4లు 3 సిక్స్లతో 36 బంతులు 62 పరుగులు చేశాడు సెఫర్ట్. ఇక 14 ఓవర్లో మరోసారి చెలరైన కుల్దీప్ యాదవ్ ఫామ్లో ఉన్న ఫిలిప్స్ను పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్కు ప్రయత్నించిన ఫిలిప్స్ కూడా బౌండరీ లైన్ వద్ద ఉన్న రింకు సింగ్కే దొరికిపోయాడు. 150 స్ట్రైక్ రేట్తో 3 4లు 1 సిక్స్తో 16 బంతులు 24 పరుగులు చేశాడు ఫిలిప్స్. 9 పరుగులు చేసిన మార్క్ చాప్మన్ను 16 ఓవర్లో మొదటి బంతికి రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 152 పరులకు న్యూజిలాండ్ సగం వికెట్ కోల్పోయింది. 6 బంతుల్లో 11 పరుగులు చేసిన షాట్నర్ను 17వ ఓవర్ తొలి బంతికి అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హార్దిక్ పాండ్యా రన్అట్ చేశాడు. 6 బంతుల్లో 13 పరుగులు చేసిన ఫోల్క్స్ను 18వ ఓవర్ చివరి బంతికి అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేశాడు. ఫోల్క్స్ ఇచ్చిన క్యాచ్ను కూడా రింకు సింగే అందుకున్నాడు. దీంతో 182 పరులకు కివీస్ 7 వికెట్లు కోల్పోయింది. కాగా భారత్ ఫీల్డింగ్ సమయంలో రింకు సింగ్ మంచి ఫీల్డింగ్ చేశాడు. గ్రౌండ్ మొత్తం ఎక్కడ చూసినా రింకునే కనిపించాడు. అందుకే ఏకంగా 4 క్యాచ్లు అందుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున ఓ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్గా రహానేతో కలిసి సమానంగా మొదటి స్థానంలో ఉన్నాడు. 2014లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో కూడా రహానే 4 క్యాచ్లు అందుకున్నాడు. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అయితే డెత్ ఓవర్లో డారెన్ మిచెల్ చెలరేగాడు. ముఖ్యంగా చివరి 2 ఓవర్లలోనే 33 పరుగులు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. 216 స్ట్రైక్ రేట్తో 2 4లు 3 సిక్స్లతో 18 బంతుల్లోని 39 పరుగులు చేసిన మిచెల్ 3 బంతుల్లో 6 పరుగులు చేసిన హెన్రీ నాట్అవుట్గా నిలిచారు. భారత బౌలర్లు అర్ష్దీప్ సింగ్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీశారు. బుమ్రా 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. నిజానికి బుమ్రా మొదటి 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఒక 4 ఓవర్లోనే 19 పరుగులు ఇచ్చాడు. ఇక రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా ఎక్స్పెన్సివ్గా మారారు. బిష్ణోయ్ ఒక వికెట్ తీసినప్పటికీ 49 పరుగులు ఇచ్చాడు. ఇక హర్షిత్ రాణా అయితే వికెట్ తీయకపోతే
ఇవ్వకపోగా ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. అలాగే ఈ మ్యాచ్లో మన వాళ్ళు కేవలం 5గురితోనే బౌలింగ్ చేయించారు. హార్దిక్ పాండ్యా, శివం దూబేతో బౌలింగ్ చేయించలేదు. ఇది కూడా కివీస్ భారీ స్కోర్ సాధించేందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎక్కడ కూడా టార్గెట్ను ఛేదించేలా కనిపించలేదు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న కాన్వేకు దొరికిపోయాడు. ఈ సిరీస్లో గోల్డెన్ డకౌట్ కావడం అభిషేక్ ఇది రెండోసారి. 8 పరుగులు చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండో ఓవర్ చివరి బంతికి జాకబ్ డఫ్రీకి రిటర్న్ క్యాచ్ చౌటాడు. 9 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సంజు సామ్సన్, రింకు సింగ్ కలిసి వికెట్కు 28 బంతుల్లో 46 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్ను గాడిన పెట్టారు. కాగా ఈ మ్యాచ్లో రింకు 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. ఫోర్బ్స్ వేసిన 4 ఓవర్లో రింకు వరుసగా 2 సిక్స్లు బాది టీమిండియా స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. క్రీజ్లో సెటిల్ అయినట్టుగానే కనిపించిన సంజు సామ్సన్ స్పిన్నర్ షాంటన్ వేసిన 7వ ఓవర్ 4వ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్లోనూ క్రీజ్లో తడబడుతూ బ్యాటింగ్ చేసిన సంజు వరుసగా 4వ మ్యాచ్లోనూ ఫిల్మ్ అయ్యాడు. మొత్తంగా 160 స్ట్రైక్ రేట్తో 3 4లు 1 సిక్స్తో 15 బంతుల్లో 24 పరుగులు చేసే సామ్సన్ మరోసారి చెలరైన షాంటన్ ఆ కాసేపటిగా 2 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాను పెవిలియన్ చేర్చాడు. దీంతో 8.4 ఓవర్లలో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాలు పడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన శివం దూబే ఎదుర్కొన్న మొట్టి బంతినే 101 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఆ కాసేపటికే 11వ ఓవర్లో రింకు సింగ్ను ఫోర్క్స్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో 82 పరుగులకే సగం వికెట్ కోల్పోయింది టీమిండియా. 130 స్ట్రైక్ రేట్తో 3 4లు 2 సిక్స్లతో 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు రింకు సింగ్. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకోవడం కూడా మైనస్ అయింది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకున్నంత ఈజీగా కనిపించలేదు. ముఖ్యంగా కివీ స్పిన్నర్లకు మంచి పట్టు దొరికింది. దీంతో టీమిండియా గెలుపుపై అందరికీ ఆశలు సన్నగిల్లాయి. ఇలాంటి సమయంలో భారీ సిక్స్లతో చెలరేగిన శివం దుబే గెలుపుపై ఆశలు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పలు సిక్స్లు 100 మీటర్ల దూరం బాదాడు. మిగతా సిక్స్లను కూడా 90 మీటర్లకు పైనే బాదాడు. ముఖ్యంగా స్పిన్నర్ ఇష్ సోదీ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లు 2 4లతో విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. దీంతో టీమిండియా తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన 3వ బ్యాటర్గా నిలిచాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ 6 బాది 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దుబేకి ఇది 5వ T20 హాఫ్ సెంచరీ. కాగా అంతర్జాతీయ T20 క్రికెట్లో టీమిండియా తరఫున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన 3వ బ్యాటర్గా శివం దూబే నిలిచాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా దూబే ఓ 6 4 బాదాడు. కానీ మ్యాట్ హెన్రీ వేసిన 15వ ఓవర్లో దురదృష్టకర రీతిలో రన్అట్ అయ్యాడు. స్ట్రైక్లో ఉన్న అర్చిత్ రాణా బంతిని స్ట్రేట్గా కొట్టగా బౌలర్ హెన్రీ చేతికి తాకి వెళ్లి స్టంప్స్ను తాకింది. ఆ సమయంలో దూబే క్రీజ్లో లేడు. దీంతో రన్అట్ అయ్యాడు. మొత్తంగా 287 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన శివం దూబే 7 భారీ సిక్స్లు 3 4లతో 23 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. కాగా 50+ స్కోర్ చేసినప్పుడు టీమిండియా తరఫున అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన 3వ టీమిండియా బ్యాటర్గా దూబే నిలిచాడు. ఈ క్రమంలో అర్చిత్ రాణాతో కలిసి 6వ వికెట్కు 27 బంతుల్లోనే 63 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంలో 90% పరుగులు దూబే బ్యాట్ నుంచే వచ్చాయి. దూబే చివరి వరకు ఉంటే ఖచ్చితంగా మనమే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అలాగే 6వ స్థానం తర్వాత సరిగ్గా బ్యాటింగ్ చేసేవాళ్ళు లేకపోవడం కూడా జట్టుకు మైనస్ అయింది. 7వ స్థానంలో ఏకంగా అర్చిత్ రాణాను ఆల్రౌండర్గా బరిలోకి దింపారు. నిజానికి అర్చిత్ రాణా పార్ట్ టైం బ్యాటర్గా మాత్రమే పనికొస్తాడు. అలాంటిది ఏకంగా ఆల్రౌండ్ పాత్ర ఇచ్చేసరికి ఒత్తిడిలో అటు బ్యాటర్గా ఇటు బౌలర్గా విఫలమయ్యాడు. అందుకే ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఫలితం మరోలా ఉండేది. ఇక ఆ తర్వాత టీమిండియా ఆల్అౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 9 పరుగులు చేసిన అర్చిత్ రాణాను ఇష్ సోదీ, 4 పరుగులు చేసిన బూమ్రాను షాంటనర్, 1 పరుగు చేసిన కుల్దీప్ యాదవ్ను డఫీ అవుట్ చేశారు. హర్దీప్ సింగ్ను ఇష్ సోదీ డకౌట్ చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే 165 పరుగులకే భారత్ ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. కివీస్ బౌలర్లో కెప్టెన్ మిచెల్ శాంటనర్ 3 వికెట్లతో చెలరేగాడు. ఇష్ సోదీ, డఫీ 2 వికెట్లు, హెన్రీ ఫోర్క్స్ తలా వికెట్ తీశారు. టీమ్ సెఫర్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టాస్ గెలిచి ముందే ఫీల్డింగ్ ఎంచుకోవడం, 6 బ్యాటర్లతోనే బరిలోకి దిగడం, బ్యాటింగ్ బౌలింగ్లో విఫలం కావడం ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక చివరి T20 మ్యాచ్ ఈ నెల 31న జరగనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.